హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్, ఇవాళ ముచ్చట ఏంటంటే రీసెంట్గా మన అన్న మెడికల్ ఏజెన్సీ కొత్త అంతా షిఫ్ట్ చేసినాం కదా. సో అన్న అయిపోయినాయి. లాస్ట్ ట్రిప్ ఉండే, సో అక్కడ పాత అడ్రస్ పెట్టేసినాం కదా. అక్కడ పెట్టినా కానీ అక్కడ వాటేనే ఉంది. ఎందుకంటే అన్నకు బిజీ ఉంట్లో చేయలేట. సో ఇవాళ అయితే వెళ్తున్నాం. అన్న సామాన్ మొత్తం షిఫ్ట్ చేసుకొని కొత్త దాంట్లో షిఫ్ట్ చేసుకొని వాళ్ళ పాతకు రెండు కలిపి తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ కట్టుకుని వెళ్తున్నాం. బైక్ మీద వెళ్తాను అనుకున్నాం కానీ మన బైక్ చైన్ ప్యాకెట్ పోయింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న డబుల్ తిరుగుడు లేట్ అవుతుందని చెప్పి రెండు అడ్డలు ఈ టాటేసి ఇంకోటి పాతది అక్కడ పెట్టేసినాం కాబట్టి పిల్ల సౌండ్ రెండు అడ్డలు లోడ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వద్దామని చెప్పి ప్లానింగ్ తోటి పోతున్నాం. సో పోయేసరికి చీకటి అంటే వచ్చేసరికి చీకటి అవుతుంది. ఇవాళ వ్లాగ్ లేదు. సో చూడండి, నేను మెట్పెళ్ళి పోగా మధ్య దారిలో ఆయన మంచిగా పొలాలల్లో వెనకాకేమో మామిడి చెట్లు, ముంగట గుట్ట. సో ఇక్కడ ఆయన మంచిగా లొకేషన్ మంచిదని చెప్పి ఇక్కడ ఆయన మాడైతే లోపల ఊగుతుండు టాటేస్లా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ అయినా దగ్గర 2 months నుంచి బిజీ. సో స్టోరీ ఏంటంటే మన మెడికల్ షిఫ్టింగ్ కూడా అయిపోయింది. చూసారు కదా, బ్లాగ్స్ అలా చూస్తుర్రు. చాలా రిస్క్ తీసుకొని షిఫ్ట్ చేసిన. అది కంప్లీట్ అయినాక మళ్ళీ టెంట్ షిఫ్ట్ చేసిన. అది కూడా చాలా రిస్క్ తీసుకున్నా. సో దాని తర్వాత ఇప్పుడు అన్న చేసిన. సో ఆల్మోస్ట్ అంతా వర్క్ అయిపోయింది. డేట్ వచ్చేసి వాళ్ళ 12 నెక్స్ట్ 16 నుంచి మన 20 దాకా తిరుపతి, కాశీ ఇట్లా తిరుగుతున్నాం. టూర్ వెళ్తున్నాం. మనకు డైలీ వాక్ వస్తాయి 100%. ఇంకేముందబ్బా, ఇక మంచిగా దేవుడి దగ్గరికి మంచిగా మొక్కుకొని వచ్చి ఇక మంచిగా కొత్త స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ చేసిన. టైం టు టైం టైం పెట్టుకున్నాను సెట్ అయితే లేదు. సో నాకు ఇన్ని డేస్ అంటే మొత్తం ఏమర్థమైందంటే, మనకు మన ఓన్ వర్క్ ఉన్నప్పుడు వేరే వర్క్ అసలు చేయొద్దు. అంతేగా. ఎందుకంటే అప్పుడు మనకు ఒక వాల్యూ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు నాకు టెంట్ హౌస్ డెకరేషన్ ఉంది కదా గాయస్. ఒకటి ఈవెంట్ ఉంది అనుకో, ఆ ఈవెంట్ అయిపోయాక నేను వేరే వాళ్ళకి వర్క్ నేను ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు బీంగలు రమ్మంటారు. అంటే మా లోకల్ చెప్తున్నా, కోడందరలా ఉంటారు కదా పిల్లలు, దోస్తు వాళ్ళు బీంగలు అది అందరూ ఇది అట్లా బాగా టైం వేస్ట్ చేసిన 2025లో. సో ఇప్పుడు అన్నీ సరిదిద్దుకొని ఈ 2026లో మంచిగా రిజల్ట్ తెచ్చుకోవాలని చెప్పి ప్లానింగ్ చేసి ఇక నేను మంచిగా ఇప్పుడు దేవుడి కాడికి వెళ్తున్నా. మంచిగా రాగానే ఫస్ట్ మన వర్క్, నెక్స్ట్ అదర్ వర్క్ అని చెప్పి ప్లానింగ్ చేసుకున్నా. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుందో. ఇంకోటి మన దగ్గర 2 వర్కర్స్ ఉంటారు కదా. సో వాళ్ళతో నేను కంబైన్గా వర్క్ చేద్దాము అని చెప్పి ప్లానింగ్ చేసిన, ఒక ఏం పెట్టుకున్నా. ఎందుకంటే వాళ్ళకు తోటి మళ్ళీ వర్కర్స్ పెడితే కైకి వెళ్ళి వీకెళ్ళి అని కూడా లాస్ట్కి అయితే 0 అయిపోతుంది మంత్లీ. సో అవన్నీ ఉద్దేశించి నేనైతే నిర్ణయం తీసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఏదో సోది చెప్తున్నాను కాదు, ఓపెన్ వర్డ్స్ చెప్తున్నా గైస్. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే నా హ్యాండ్స్ అంటే నాకు 4-5 థింగ్స్ ఏంటంటే ఈసారి 2026లో చేసేది. మాట్లాడుతున్నా ఫస్ట్ కొంచెం స్లో మాట్లాడుకోవాలి ఫస్ట్, ఓకేనా. సో ఇక నెక్స్ట్ వ్లాగ్లో మంచిగా స్లో ఉంటుంది. తర్వాత టైం ఇచ్చుడు అంటే వేరే వాళ్ళకి టైం అసలు ఇవ్వద్దు. అంటే ఇచ్చే టైంలో ఇవ్వాలి. ఫస్ట్ మన వర్క్ అయిపోయినాక వేరే వాళ్ళకి టైం ఇచ్చేసేయాలి, ఓకేనా. సెకండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. ఫస్ట్ థింగ్ ఇది, నేను నమ్మి మోసపోయినా. సో ఇప్పటి నుంచి అయితే ఎవరిని నమ్మద్దు అని అనుకుంటున్నా. అండ్ ఫోర్త్ థింగ్, టైం టేబుల్ కంపల్సరీ. ఏదైనా వర్క్ ఉంటే 100% టైం టు టైం చేసుకుంటే మనకు ఫ్రీ ఉంటుంది. అంటే నేను 2025 దాకా ఏం చేసిన అంటే, ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ కానీ నా ఊరికి పోతా అంటే ప్రొద్దున 10 గంటలకు పోదామంటే అది ఆలోచించి పోయేసరికి 12 అవుతుంది. అట్లా కాదు, 10 వరకు పోవాలంటే ఖచ్చితంగా 10 వరకు పోవాలి. అట్లా టైం టేబుల్ పెట్టుకుంటున్నా. అట్లెందుకు, నిన్న బర్త్డే ఈవెంట్ ఉంది, సౌండ్ గలీజ్ అవుతుంది. అయితే గాయస్, నిన్న బర్త్డే ఉండే మన పిల్లలకు వచ్చేసి నేను 5 గంటలకు కంప్లీట్ అయ్యిందని చెప్పిన. కానీ స్టోరీ ఏంటంటే వాళ్ళు 5 గంటలకు అసలు అక్కడ స్టేజ్ కూడా ఇవ్వలేరు. అట్లా అయిపోయింది కథ. సో ఇక ఇవన్నీ సరిదిద్దుకొని మంచిగా ఇక దేవుడి తిరుపతి ఇంకా టూర్స్ వేస్తున్నాం. అన్నయ్య ఫ్రెండ్స్ ఒక 5 days టూర్ వేస్తున్నాం. నేను డైలీ వ్లాగ్స్ పెడతా. మంచిగా దేవుడి దగ్గరికి మంచిగా దర్శనం చేసుకొని వచ్చి మంచిగా బుద్ధి తెచ్చుకొని మంచిగా వర్క్ చేద్దామని ఫిక్స్ అయినా. ఓకే గైస్, ఇక చూద్దాం. ఇంకా మన విశేషాలు ఉంటే మనం డైలీ వ్లాగ్స్లో మాట్లాడుకుందాం. డే టు డే వ్లాగ్ పెడతా 100%. చూద్దాం. మనకి ఇలా ఏదో లక్షల కోట్లు అతనే కాదు, జస్ట్ మనసు తృప్తి. నాకేంటంటే ఒక యూట్యూబ్లో ఒక పేరు ఉండాలని చెప్పి ఒక హ్యామ్ ఉంది అంతే. ఏమంటే కోరిక.
ఇంగ్లీష్ కోర్స్ అక్కడ రాదు నాకు, ఏది మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలేదు. సో అన్నీ ఏదైనా వర్డ్ మాట్లాడినా సరే అర్థం చేసుకొని మాట్లాడతా నెక్స్ట్ నుంచి. జనవరి 20 నుంచి మొత్తం వేరే ఉంటుంది కథగా, ఉన్నట్టు మాట్లాడదాం. ఓకేనా, ఎంత చెప్పినా ఇంతే. ఓకే గైస్, ఇక చూద్దాం నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఓకే, ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో, ఫుల్ వర్క్ ఉంది. ఓకేనా, బాయ్.